మరండి నేనండి ఇంటి దగ్గర నుంచి పార్థు గారికి భోజనం తీసుకొచ్చాను అన్నయ్య గారు. పార్థు గారండి మీకోసం నేను భోజనం తీసుకొచ్చానండి. నా కోసం భోజనం తీసుకొచ్చావా? ఏయ్, ఎవరు చెప్పారు నీకు తీసుకురమ్మని? కాసేపట్లో దాని చెంప పగలడం ఖాయం. ఇదేంటి పార్దు తింటున్నాడు? ఏంటలా చూస్తున్నారు? తినండి, తినేశ్వర్ తిను. జంబో, ఈశ్వర్ ఏమైంది? కారమే. కారమా? ఏంటి త్రిపుర, ఈ కారం తింటే నా వల్ల కాదు. కారం ఏంటక్క ఈ ఉప్పు కారం? అమ్మో, ఇది తింటాం మా వల్ల కాదు. ఏ త్రిపుర, ఎందుకే లేనిపోనారట నీకు? హ్యాపీగా హోటల్ భోజనం తినేవాళ్ళం. నీ పైచ్యంతో మమ్మల్ని చంపేస్తున్నావు. అసలు ఎవరైనా వీటిని వంటలు అంటారా? అది కాదండి, ఈ వంటలు నువ్వు ఫీల్ అయినా పర్వాలేదు కానీ పరమ నీచంగా ఉన్నాయి త్రిపుర. హోటల్ నుంచి వచ్చిన భోజనం కూడా వెనక్కి పంపించేశాం. ఇప్పుడు లంచలా బావా? ఏ త్రిపుర, ఇంకెప్పుడు మాకు భోజనం తీసుకురాకు ప్లీజే, నీకు దండం పెడతాను. రే బావా, నేను వెళ్ళి మా చెల్లి దగ్గర భోజనం చేస్తాను. సారీ త్రిపుర, నాకు ఆకలేస్తుంది. నేను కూడా అమూల్య దగ్గరికి వెళ్ళి తినేస్తాను. నీకు దండం లేవు. ఐశ్వర్య, జంబో, నేను కూడా వాళ్ళతో వెళ్ళి ఉన్నదానిలో అడ్జస్ట్ చేయమని అడుగుతాను. ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్. రే పార్థు, మా చెల్లం చేసింది మాకేదైనా పెట్టేది ఉందా? మొత్తం నువ్వే తింటావా? అమ్మ చెల్లెమ్మ, మాకు కూడా పెట్టు. అయ్యో, కూర్చోండి బోండా అన్నయ్య గారు. చెల్లెమ్మా, నాకు ఒక ఆకు వేయమ్మా. అలాగే. అదేంటి బావా,
అక్క నీ కోసం క్యారెస్ తెచ్చిందిగా. అబ్బా దాని గురించి ఎందుకులే, ముందు పెట్టండి. నాకు ఆకలేస్తుంది. మీకు కూడా వడ్డిస్తాను వదిన గారు. మీరంతా కలిసి భోజనం చేయండి. కూర్చోండి. ఈ పప్పు ఎంత బాగుందో. దీని తర్వాత సౌండ్ తో పాటు వచ్చే ఫ్రాగ్రెన్స్ సూపర్. ఈ వంకాయ చాలా టేస్టీగా ఉంది. అమూల్య, నిజంగా నీ చేతి వంట అదిరిపోయింది. చలమా సూపర్, అదిరిపోయిందమ్మా. ఇదేంటి ఇంత బాగున్నాయి? మరి నేను కలిపిన ఉప్పు కారం ఏవైనట్టు? కన్ఫ్యూజన్ గా ఉంది. అమూల్య, నువ్వు భోజనం చేయవా?
అందరికీ భోజనం పెట్టి నువ్వు తినకుండాలా? అయ్యురామా, పార్థు గారు, నేను ఈరోజు ఉపవాసం అండి. చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాను. థ్యాంక్స్ అమూల్య. ఇన్ని రోజుల నుంచి ఐశ్వర్య వెనకాల పడుతున్నాను. ఈరోజు ఎలాగైనా సరే తనతో ఐ లవ్ యూ చెప్పిస్తాను. పార్థు గారు. అమూల్య, నువ్వు భోజనం చేయలేదు కదా, ఈ జ్యూస్ తాగు. అయ్యయ్యో, వద్దు పార్థు గారు, నేను ఈరోజు ఉపవాసం కదా. నువ్వు ఉపవాసం ఉండేది ఫ్రైడే, ఈరోజు ట్యూస్డే కదా. నువ్వు అందరి ముందు అలా అబద్ధం చెప్పావని నాకు తెలుసు. తీసుకో. వద్దు పార్థు గారు. తీసుకో అమూల్య. ఇదేంటి సడన్ గా నాకు ఈ అమ్మాయి గుర్తుకొచ్చింది? అమ్మా అమ్మా, రాత్రి మీరు రైలు పట్టాల దగ్గర కాపాడింది నన్నే. నేను థ్యాంక్స్ చెప్పే లోపే వెళ్ళిపోయారు. నా పేరు ఉదయమ్మా. ఏమండి, మీరు తెలియని వాళ్ళని పట్టుకొని తెలుసని చెప్తుంటే ఇబ్బందిగా ఉంది. ఈ రోజుల్లో హెల్ప్ చేసి పేరు చెప్పుకునే వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ అసలు ఏమీ తెలియనట్టు ప్రవర్తించే వాళ్ళని ఆ అమ్మాయి ఒక్కదాన్ని చూశాను. నిజంగా ఆవిడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అమూల్య, పద, నీకు మన ఆఫీస్ మొత్తం చూపిస్తానా? అలాగే పార్థు గారు. సో అమూల్య, ఇదన్నమాట. అయ్యయ్యో, మీరిన్ని పనులు చూసుకుంటారా పార్థు గారు?
మీకు అందుకే కోపం ఎక్కువ వస్తుంది పార్థు గారు. సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనా ఆటోలో వచ్చాను పార్థు గారు. ఆటోలోనా? ఆటోలో రావడం ఏంటి? అక్క కూడా కారులో వచ్చింది కదా, తనతో రావచ్చు కదా. అంటే అది అర్థమైంది. అక్క అక్క. అయ్యో పార్థు గారండి, నేను ఇక్కడికి వస్తున్న విషయం వదిన గారికి చెప్పలేదండి. ఇందులో వదిన గారి తప్పేమీ లేదండి. ఆర్ యు షూర్? నిజమండి. సరే, ఇప్పుడు అక్కతో పాటు నువ్వు కారులో వెళ్ళు. అలాగేనండి. అక్క అక్క పద. అక్క, ఏంటి పార్దు? ఇప్పుడు నీతో పాటు అమూల్యను కూడా తీసుకెళ్ళు. అలాగే పార్దు. అమూల్య, పద మన ఇంటికి వెళ్దాం. బోండవన్నయ్య, ఈసారి భోజనానికి ఇంటికి రండి. సరేనమ్మా, సాయంత్రం ఆఫీస్ అవ్వంగానే బయలుదేరి వచ్చేస్తాను. రే జంబో, తను ఈసారి ఎప్పుడైనా రమ్మంది, ఈ రోజు రమ్మన్లేదు. బో, నేను ఇవాళ రమ్మంది అనుకుంటున్నా. బోండవన్నయ్య గారు, మీరు రోజు వచ్చి తింటానంటే నేను స్వయంగా మీకు స్పెషల్ ఐటమ్స్ చేసి పెడతాను. అమూల్య, నువ్వు ఇక్కడే ఉంటే వాడు ఇప్పుడు నీతో పాటే వస్తానంటాడు. మీరు బయలుదేరండి. సరే, వెళ్ళొస్తాను ఐశ్వర్య. బాయ్ అమూల్య. బాయ్ బోండవన్నయ్య. బాయ్ మూల్య. రే పార్దు, ఇక్కడి నుంచి బాయ్ చెప్పేస్తావా? కార్ దాకా వెళ్ళవా? సరే పదండి, మనం కూడా కిందకి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చొద్దాం. వెళ్ళొస్తాను. బాయ్. అమ్మయ్యా, నా ఉద్యోగం ఊడిపోతుందని భయపడి చచ్చాను. ఐశ్వర్య, ఐసు, ఐశ్వర్య, ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావు? నేనెందుకు వచ్చినా తర్వాత చెప్తాను. ముందు అమ్మాయి ఎవరో చెప్పు. ఏ అమ్మాయి? అదే ఇప్పుడు మీరు కారెక్కించారే, ఫ్రెండ్ సీట్లో కూర్చుంది ఆ అమ్మాయి. తను మా బాస్ భార్య. ఇప్పుడు తన గురించి నీకెందుకు? అవును, ఇప్పుడు నువ్వెందుకొచ్చావు? నేనెందుకు వచ్చినా తర్వాత చెప్తాను. ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఆ రోజు నువ్వు మనుషులతో కొట్టించి రైలు పట్టాల మీద పడేస్తే ఆ అర్ధరాత్రి వచ్చి కాపాడింది ఈ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు పట్టపగలే తాగొచ్చావా ఏంటి? ఆ అమ్మాయి ఆ టైంలో వచ్చి నిన్ను కాపాడటమేంటి? నిజం ఐశ్వర్య, నన్ను కాపాడింది ఆ అమ్మాయే. ఐసు, నాకేదో అనుమానం కలుగుతుంది. రే, నోరు మూసుకొని లోపలికొచ్చేయ్. అనుమానం లేదు, గాడిది గుడ్డు లేదు. వీడేమో తాగొచ్చాడు, దానికి నువ్వు వంత పాటావు. పద. ఐశ్వర్య, ఐశ్వర్య, నా మాట విను.
దగ్గర ఏదో మంత్రదండం ఉన్నట్టుంది. ఛే, ప్రతిదీ ఇలా తారుమారవుతున్నాయేంటి? రాత్రి కూడా వచ్చింది ఏ ఇంటికే అన్నమాట.